నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇంత చలికాలంలో కూడా కొంత వాడి రాజేసేలాగా వేడిగా మంటలు రాజేస్తున్నాయి తెలంగాణ రాజకీయం. సో వాస్తవానికి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని ఇరకాటంలో మరోసారి నెట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతుంది. అయితే మ్యాటర్లకు వెళ్ళబోయే ముందు #యూని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కాకరేపినటువంటి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే కాంగ్రెస్ నినాదానికి మీరు ఏకీభవిస్తారా? నిజమా లేదంటే రెండు ఒకటేనా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. అంటే తెలంగాణలో మరోసారి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేననే ప్రచారానికి తెర మీదకి వచ్చేటట్లుగా కూడా ఇవాళ కేటీఆర్ ఢిల్లీ పర్యటన చేసినట్టు అయింది. అంటే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని అట్లాగే వాళ్ళ బంధానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రచారం భారీగా డ్యామేజ్ తెచ్చినటువంటి సంగతి కూడా తెలిసిందే. అందుకని ఇవాళ బీజేపీ పూర్తి స్థాయిలో కొంత సీట్లు తగ్గి 8 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే చర్యలకు కూడా మొదలుపెట్టింది. అయితే కమల నేతలు తంటాలు పడుతున్నారు డ్యామేజ్ కంట్రోల్ కోసం. కానీ కేంద్ర మంత్రి ఆఫీస్లో కేటీఆర్ ఫోటోలు దిగి షో చేశారని ట్వీట్ చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే తమ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలిశారో అక్కడ కాంగ్రెస్ నేతలు వెరిఫై చేసుకోవాలంటూ కూడా కొండా హితవు పలుకుతూ ఉన్నారు. అంటే తెలంగాణలో అరెస్ట్ చేస్తారేమోననే భయంతోనే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు వెళ్ళారేమో, ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆరా తీయాలంటూ కొండ చురుకలు కూడా అంటించారు. మరోవైపు పాత ముచ్చట పట్టుకొని కొత్త భూకంపం ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు అని కూడా మంత్రి ఎందుకు కలిసినటువంటి ఫోటో ఏది, భూకంపం ఎందుకు వస్తుంది అంటూ కూడా కేటీఆర్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఢిల్లీ టూర్ను తిప్పి కొట్టకుంటే ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని కూడా బీజేపీ సీరియస్గా భావిస్తోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో రంగంలోకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అంటే వాస్తవానికి తెలంగాణలో ఈ కార్ రేస్ స్కామ్ ఇప్పుడు కాకరేపుతోంది. 55 కోట్ల నగదు ట్రాన్స్ఫర్ ఆరోపణలు కేటీఆర్ను చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు రంగంలోకి ఏసీబీ దిగింది. విచారణ కోసం గవర్నర్ అనుమతి కూడా కోరింది. అయితే ఇవాళ బంతి గవర్నర్ కోర్టులో ఉంది. దీంతో అది ఆలస్యం అవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగానే న్యాయపరమైనటువంటి సలహా తీసుకుంటారని, ఈ క్రమంలోనే కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి రావడం కొంత జాప్యం జరిగి ఉండొచ్చని ఇవాళ కేంద్ర మంత్రి అట్లాగే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అందుకని మీరు తొందరపాటుతోటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి హితవు పలుకుతున్నారు. గవర్నర్ నుంచి అనుమతి ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పడం కూడా కొంత ఆ పార్టీ నాయకుల అవివేకానికి కొంత నిదర్శనం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారని కూడా కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విచారణ చేయాలని తామే డిమాండ్ చేశామని, రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా విచారణ కోరలేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ధి వదిలేసి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ తెలంగాణ యావత్ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తారంటూ కూడా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కొండావు కానీ లేదంటే కనుక ఎంపీ ధర్మపురి, కిషన్ రెడ్డి ఈ ముగ్గురు వ్యాఖ్యలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకి ఖండిస్తూనే కొంత డ్యామేజ్ రికవరీ చర్యల్లో భాగంగా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ బీజేపీ పార్టీలో కేటీఆర్ కాకరేపుతూ చిచ్చు రాజేశాడని చెప్పుకోవాలి. అంటే నిజంగానే కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం, గతంలో కవిత అరెస్ట్ వ్యవహారం కూడా సేమ్ ఈ విధంగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేసిందో అది స్పష్టంగా ఆ విధంగా ప్రజలు కూడా నమ్మే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు అరెస్ట్ అయినా బెయిల్పై బయటకు వచ్చినా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాని చుట్టూ కూడా బీజేపీ బీఆర్ఎస్ బంధం మీద ఇవాళ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీజేపీ దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగానే మీరు కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని మీరు నమ్ముతుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.